ఏళ్ళు అయిపోయింది, వీళ్ళకి 25 ఏళ్ళు అయింది. ఇల్లు లేదు, కిరాయి ఇళ్ళలో తిరుగుతున్నాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే కాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ల గురించి ముచ్చట వచ్చింది. అప్పటి నుంచి కూడా ఏది లేదు. అంటే మీరు అప్లై చేయలేదా? అప్లై చేసినాము, చేసినాక కూడా పేపర్ తీసుకుపోయి కారబారు పెట్టినటువంటి ఆ కారబారు ఒక ఊళ్ళో కావలోడు ఉంటే తీసుకుపోయిండు. ఆ కావలోడు ఎవరికి ఇచ్చిండో మాకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చింది అన్నారు. అది లేదు. మన జాగ కట్టుకుంటానికి ఇల్లు లేదు, జాగ లేదు. మన జాగల గురించి కూడా మాకు నేను జాగలేనలోకి చూపిస్తామని చెప్పిండ్రు. అది లేదు, మాకు ఇది లేదు. మళ్ళా మొన్న కూడా ఇల్లు రాస్తే వచ్చింది అన్నారు. మా ఊరు పెద్ద మనుషులు తీసేసిరట. తీసేస్తే మళ్ళీ మండలం కాడికి పోయినాం, మున్సిపల్లికి పోయినాం. మున్సిపల్లికి పోయి మళ్ళీ అప్లై చేస్తే కూడా మళ్ళీ రాలేదు. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అంటారు? అంటే మీ మండలంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా? లేదు, మండలం అన్నని అడిగితే ఏమంటారు అంటే మండలంలో ఉన్న వాళ్ళు చేస్తలేరమ్మా, ఇది ఊరోళ్ళే చేస్తున్నారు చెప్పు. ఊరోళ్ళే చేస్తున్నారు. పెద్ద మందులు ఎవరు సర్వే ఎవరు చేసిర్రో ఆ సర్వే చేసిన వాళ్ళే చేస్తున్నారు చెప్పు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఫ్రీ పథకాలు ఇస్తుండు కదా, మరి అవిట్లలో సన్న బియ్యం కూడా ఇస్తుండు ఫ్రీగా. ఇప్పుడు ఇస్తుండు, 3 నెలల నుంచి వస్తున్నాయి సన్న బియ్యం. మంచిగా ఉంటున్నాయా సన్న మంచిగా బియ్యం మంచిగా. ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి. మాకు రాలి గిల్ల అని ఏం లేదు, మంచిగా ఉంది. ఈ నెల సంది 3 నెలల బియ్యం ఇస్తుండ్రు కదా, మరి ఎట్లుంది? మరి మంచిగా మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తోటి బియ్యం ఇస్తుంది. మరి కేసీఆర్ పరిపాలన నయం అనిపించిందా, ఈయన పరిపాలన నయం మార్పు చేస్తే మాకు నయం అనిపించింది. పింఛన్లు 4000 చేస్తానని పింఛన్లు చేయకపోయి, తెల్లకాడులకు 2500 అని అవి చేయకపోయి, ఇది లేదు. గ్యాస్ 500 అది చేసిండా, ఏది లేదు. పిల్లలకి స్కూల్ పిల్లలకు 18 సంవత్సరాలు ఉన్నాడు పైసలు. ఇప్పుడు 23, మా బాబు 23 ఏళ్ళు ఉన్నాడు, ఒక పైస లేదు. పిల్లలకు కూడా ఆశ చెప్పిండ్రు కదా, చెప్పిండు కదా ఈయన, అన్ని చెప్పిండు. ఏది చేస్తుంటే ఒకటికి బస్సులో ఒకటి తిరిగి పెట్టిండు. ఇప్పుడు సన్న బియ్యం 3 నెలలకి సన్న బియ్యం. ఇల్లు అయితే లేదు నాయన, కట్టుకుంటానికి జాగ లేదు. మాకు కిరాయి ఇళ్ళలోనే ఉన్నాం. 25 అవుతుంది. మా అమ్మగారు అడ్రస్ పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. మా కిరాయి ఇళ్ళలోనే ఏడుస్తున్నాం.